యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మనం యోహాను సువార్త 14వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే గనక, ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించినని అడుగగా. ఇక్కడ యోధా అనే ఒక శిష్యుడు కనబడుతున్నాడు. ఇస్కరియోతు యూదా కానీ వేరొక యూదా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించినని చెప్పి ఆయన అడగడం జరిగింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటింటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అని చెప్పడం జరిగింది. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇస్తున్నారు. ఏమనంటే, నేను లోకమును కాకుండా మీకు మాత్రమే కనపరుచుకొనడానికి కారణం ఏంటయ్యా అంటే, నన్ను ప్రేమించిన వారిని నేను కనపరుచుకుంటానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి నా మీద ప్రేమ ఉందని ఎలా తెలుస్తుందంటే, వారు నా మాటలు గైకొనువారుగా ఉంటారు. నన్ను ప్రేమించువాడు నా మాటలను గైకొంటాడని చెప్పి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈనాడు మనకు గూడా ప్రశ్న వస్తూ ఉండవచ్చు. ఈ లోకంలో అనేక మంది ఉండగా, అయ్యా, నీవు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? అయ్యా, నువ్వు నియమించుకున్నావు? నన్నే ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? అని చెప్పి మనలో ప్రశ్న వస్తే గనక దానికి సమాధానం ఏంటయ్యా అంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావు గాబట్టి, నీవు నా ఆజ్ఞలు పాటిస్తున్నావు గాబట్టి, నీవు నా మాటను గైకొనేవాడుగా ఉన్నావు గాబట్టి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నీకు నేను కనపరుచుకుంటున్నా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన 21వ వచనంలోనే మళ్ళీ మనం చదివితే గనక, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. నన్ను ప్రేమించు వాడిని నా తండ్రి ప్రేమిస్తాడు. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. ఇక్కడ శిష్యులు యేసయ్యను ప్రేమిస్తున్నారు గాబట్టి, యేసయ్య వారికి కనపరుచుకున్నారంట. చూపించుకున్నారు, తెలియజేసుకున్నారు. ఈనాడు నీకు యేసుక్రీస్తు ప్రభువారు కనపరచబడ్డ కారణం ఏంటయ్యా అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గాబట్టి. నీలో దేవుని యెడల ప్రేమ ఉన్నది గాబట్టి, ఆయన నీకు కనపరుచుకున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక అనేక మంది భక్తులు కనబడతారు. వారందరినీ దేవుడు దర్శించి ఉన్నాడు. మోషేని దేవుడు దర్శించాడు. దావీదుని దేవుడు దర్శించాడు. గిద్యోను దేవుడు దర్శించాడు. కారణం ఏంటయ్యా అంటే, వారు దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నారు గాబట్టి. అంతేకాదు, ఆజ్ఞలను పాటించేవారుగాను, దేవుని మాటను గైకొనేవారుగా ఉన్నారు గాబట్టి, వారికి దేవుడు కనపరుచుకున్నాడు. అబ్రహాముకు దేవుడు కనపరుచుకున్నాడు. కొత్త నిబంధనల కాలంలో గూడా భక్తులను దేవుడు దర్శించాడు. శిష్యులను దేవుడు కనపరుచుకున్నాడు. కొర్నేలిని దేవుడు కనపరుచుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, వారిలో దేవుని యెడల ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఏంటయ్యా అంటే, దేవుని ఆజ్ఞలు గైకొనేవారుగా, దేవుని మాటలు గైకొనేవారుగా వారు ఉన్నారు గాబట్టి. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అటువంటి వాడికి నన్ను నేను కనపరుచుకుంటానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు దేవుడు నీకు కనపరచబడాలంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఏ విధంగా తెలుస్తుందంటే, ఆయన ఆజ్ఞలను పాటించేవాడుగా ఉంటే, ఆయన మాటలను గైకొనేవాడుగా ఉంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు నీకు కనపరుచుకుంటాడు. నీకు బయలుపరచబడతాడు. నీకు తెలియజేయబడతాడు. ఒకవేళ ఇప్పటికే నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడిగా ఉంటే, దేవుడిని తెలుసుకున్నవాడిగా ఉంటే, దేవుడు నీకు కనపరచబడితే, కారణం ఏంటయ్యా అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గాబట్టి.
దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా ఉన్నావు కాబట్టి దేవుడు నీకు కనపరుచుకున్నాడు. కాబట్టి ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని ఎడల ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. దేవుని మనము ప్రేమించేవారుగా ఉండాలి. మోషేని దేవుడు దర్శించినప్పుడు మోషే అంటాడు, "అయ్యా! నువ్వు పంపదలిచిన వాడినే పంపయ్యా" అని చెప్పి అన్నప్పుడు, "నేను నిన్నే ఎంపిక చేసుకున్నా. నీవే వెళ్ళాలి. తప్పదు" అని చెప్పి మాట్లాడాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే దేవుని యెడల ప్రేమ కలిగి ఉన్నాడు గాబట్టి, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం పట్ల, యూదా ప్రజల పట్ల మోషే ప్రేమ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం కొరకు ఐగుప్తు మనిషిని చంపివేయడం జరిగింది. గిద్యోను గూడా అంటాడు, "అయ్యా! నేనే పాటి వాడిని, నేనెందుకు పనికిరాని వాడిని, నేను కనిష్ఠుడను, నా గోత్రంలో కనిష్ఠుడను. అంటే నేను నిన్ను పంపియున్నాను" అని చెప్పి ఆయన మాట్లాడతాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కనపరుచుకున్నాడు. కారణం ఏంటి అంటే, వారిలో దేవుని యెడల ప్రేమ ఉన్నది గాబట్టి. ఈనాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని ఏ విధంగా తెలుస్తుందంటే, నువ్వు ఆయన మాటను గైకొనేవాడుగా ఉంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు అంగీకరించేవాడుగా ఉండి, వాటి చొప్పున నడుచుకునేవాడుగా ఉంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పి తెలియజేయబడుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించువాడుగా ఉంటే గనక, ఆయన నీకు కనపరుచుకుంటాడు. శిష్యులు అదే అడుగుతున్నారు. "అయ్యా! లోకంలో అనేక మంది ఉండగా, నీవు మాకు మాత్రమే కనపరుచుకోవడానికి కారణమేమిటి? ఏమి సంభవించిందన్నప్పుడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు గాబట్టి, నేను మీకు కనపరుచుకున్నా" అని చెప్పి మాట్లాడుతూ ఈ లోకంలో అనేక మంది ఉండవచ్చు. కానీ వారెవరు గూడా దేవుని ఎరిగిన వారుగా లేరు. ఈ లోకంలో ప్రముఖులున్నారు, ఘనులున్నారు. వారెవరు గూడా దేవుని ఎరిగిన వారుగా లేరు. దేవుని తెలుసుకోలేదు. దేవుడు వారికి కనపరుచుకోలేదు. కానీ నీకు మాత్రమే దేవుడు కనపరుచుకున్నాడు. నువ్వు దేవుని ఎరిగిన వాడుగా ఉన్నావు. నువ్వు దేవుని ఎరిగిన బిడ్డగా ఉన్నావు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే నీ నీకు దేవుని ఎడల ప్రేమ ఉన్నది గాబట్టి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గాబట్టి నీకు కనపరుచుకున్నాడు. ఇంకా దేవుడు నువ్వు ఎరుగలేదా? అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించుకోవాడిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించేవాడిగా ఉంటే నువ్వు దేవుని చూస్తావు. దేవుని మాటలను గైకొనేవాడుగా ఉంటే దేవుడు నీకు కనపరుచుకుంటాడు. కాబట్టి అట్టి రీతిగా మనము ప్రేమ కలిగి ఉందుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ప్రతి ఒక్కరిలో ప్రేమను కలగజేయండి. నీ మాటలు గైకొనేవారుగా, నీ ఆజ్ఞలు అంగీకరించి నైనా వాటి చొప్పున నడుచుకునే బిడ్డలుగా ఉండడానికి మీ సహాయము దయచేయండి అయ్యా. మా బిడ్డలందరినీ గూడా దర్శించి, కరుణించి, కటాక్షించి అయ్యా మీరు కనపరుచుకోమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా మీరు బయలుపరుచుకోండి నాయనా. మా బిడ్డలందరూ మిమ్మల్ని అంగీకరించే బిడ్డలుగా, మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా బిడ్డలందరూ మార్చబడాలి ప్రభువా. అట్టి కృప మా అందరికీ కలుగునుగాక. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.